మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఇంద్రశోభన్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. నిన్న సుష్మిత చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే గందరగోళాన్ని సృష్టించింది. నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆమె మాట్లాడారు. కొంత ఏదైతే అంటే లాంగ్వేజ్ కొంచెం అగ్రెసివ్గా ఉంది. సో ఆ వ్యాఖ్యలు విన్న మీకు కొంత బాధ కలగవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని దూషించింది. కానీ కౌంటర్ ఇవ్వాలంటే కొండా సురేఖ కూడా టార్గెట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆమె కూడా చాలా సౌమ్యురాలు. అంటే ఎట్లా ఈ వ్యాఖ్యలు? మేము అక్కని ఇక్కడెక్కడ టార్గెట్ చేయట్లే. అక్క మంత్రిగా ఉన్నారు. సో అక్క చెప్పితే ఆ పిల్ల వినే పరిస్థితి లేనట్టు కనబడుతుంది కాబట్టి ఈ స్థాయికి వచ్చేసింది. సో అక్క భవిష్యత్తు అంధకారంలో పెట్టే విధంగా, రాజకీయ జీవితం ఇబ్బందులు కలిగే విధంగా ఆ అమ్మాయి యొక్క మాటలు ఉన్నాయి కాబట్టి ఇది పార్టీకి, ప్రభుత్వానికి, అక్కకి ఇబ్బంది కలిగే అంశం కాబట్టి ఆలోచించమని చెప్తున్నాం, ఆత్మవిమర్శలు చేసుకోమని చెప్తున్నాం. ఎవరింటి దీన్ని మాట్లాడిస్తున్నారు, ఎవరికి అవసరం ఉండింది, అంత నీడేమున్నది. ఇవాళ అక్కకి ఏదైనా కష్టం వస్తే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడచ్చు, క్యాబినెట్లో అవకాశం ఉంటుంది, బయట మీటింగ్లకు అవకాశం ఉంటుంది, ఇంటికి పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడ మాట్లాడకుండా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి రచ్చ చేయడం అన్నది సరి అయినది కాదు. దీన్ని ఖండిస్తున్నాం. ఇవాళ మేము ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీ స్థాయి ఎంతమ్మా, నువ్వేం మాట్లాడతావు, నీకేం సంబంధం, అసలు కత్తినిది కాదు, నెత్తినిది కాదు, ఏడ పని చేసినావు నువ్వు, ప్రజలకు కష్టం ఉంటే ఏ మీటింగ్లలో నువ్వు వచ్చి నిలబడి వాళ్ళకి అండగా నిలబడ్డావు. కాబట్టి అది సరైనది కాదు అంటున్నాం. ఏ విషయానికి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి అమ్మాయిది కాదు. వాస్తవాలు తెలియకుండా బట్టగాల్చి ప్రతిపక్షముడు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడితే ఊరుకోమంటున్నాం. అందుకే తీసుకొచ్చిందే మా ఫ్యామిలీ, మేము కావాలని ఏదో ఎంకరేజ్ చేసి టికెట్ ఇప్పిస్తే నా నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎట్లా అనౌన్స్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు లేవు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వెళ్ళి రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు గెలవాలన్నా ఆ ఎమ్మెల్యేకి మద్దతు ఇవ్వాలి కదా. ఆ ఎమ్మెల్యేకి మద్దతు ఇవ్వకుండా సుష్మ పేరు చెప్తే ప్రజలు నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? జరగబోయేటువంటి రాజకీయ పర్యవసానంలో ఆయనకున్న పరిజ్ఞానంలో, ఆయనకున్నటువంటి అవకాశ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పాలి. ఎవరమైనా అదే చెప్పాలి, నేనైనా అదే చెప్పాలి, నువ్వైనా అదే చెప్పాలి. అది చెప్పకుండా ఇంకోరు పేరు చెప్తే ప్రజలు ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారని అడుగుతున్నాను నేను. అది కదా ముఖ్యమంత్రి చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మ నియోజకవర్గం ఉన్నది, మా సురేఖక్క నియోజకవర్గం వెళ్ళి రేవంత్ అన్న నా పేరు ఇంకోరు పేరు ఆడ అనౌన్స్ చేస్తే ఊరుకుంటారా మీరు? అది పద్ధత? ఎలక్షన్ ఉన్న సందర్భంలో, ఎలక్షన్లు వచ్చే టైంకి అప్పుడున్నటువంటి ఈక్వేషన్ నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి తర్వాత అదా ఈక్వేషన్. నువ్వు బీసీ ఆడబిడ్డవు, 30% అమలు అవుతుంది మహిళలది, రేపు వస్తుంది సీటు, పని చేయి. ఓపిక లేకుండా బట్టగాల్చి మీదేసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తా, రేవంత్ రెడ్డిని సింగిల్ ఓట్స్తో నువ్వు అని మాట్లాడే స్థాయి ఎక్కడిది? ఏమని అహంకారం? బీసీ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు, కావాలని టార్గెట్. మరి మేము కూడా బీసీలేమే కదా, మేము బీసీం కదా, బీసీ బిడ్డనే కదా. మాకేం పదవులు ఉన్నాయా? కొట్లాడతలేమా? పని చేస్తలేమా? ప్రజల కోసం, ప్రజా సమస్యలు వస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తలేమా? మా సురేఖక్క దగ్గరికి ఎన్నో తీసుకెళ్ళా నేను, ఆమె షార్ట్అవుట్ చేసి ఇచ్చింది వాళ్ళకి కదా. మరి అది కనబడతలేదా? ఎందుకుమా? ఉండాలి ఓపిక, అవసరం. రాజకీయాలలో సహనం ఉండాలి. ఓపిక లేకుండా ఏది పడితే అది మాట్లాడతా, నాకు నచ్చింది నేను చేస్తానంటే మనమే పార్టీ పెట్టుకోవాలి, ఇంకోటి పార్టీలో మనం ఉండొద్దు. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ 200 కోట్ల స్కామ్ ఏదో బయట పెడతారు. ఆమె దగ్గర ఆధారాలు ఉంటే ఏమన్నా ఎంక్వైరీలకు ఏమని చెప్ప, మా దగ్గర ఆధారాలు ఉంటాయి. అంతకుముందు కూడా గిట్లనే ఆరోపణలు చేసి బుక్ అయినావు. ఆ రోజు అమ్మ క్షమాపణ చెప్పింది, నువ్వు క్షమాపణ చెప్పినావు. మళ్ళీ ఇవాళ ఆమె క్షమాపణ చెప్పే స్థాయికి ఎందుకు దిగజారుస్తున్నావు? సంజాయిస్ ఇచ్చే పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైనా డైరెక్ట్గా గవర్నమెంట్లు ఉన్నారా? ఎవరేమైనా చేస్తున్నారా? కేసీఆర్ దోచుకొని దొబ్బి తినిపోయినాడు 8.5 లక్షలు. ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద కొట్లాడరా? వాళ్ళ మీద పోరాటం చేయి. కేటీఆర్ మీద ఈ స్టేట్మెంట్, అది చేత కాదు మనకి. ఇంటోళ్ళ మీద కొట్లాడడం అంటే ఇది పద్ధత? రాజకీయమా? ఏం మాట్లాడుతున్నావు? ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా పచ్చ కాంగ్రెస్ అనే కామెంట్స్ కూడా వాడింది. కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని అంటే పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడేటప్పుడు అసలు ఆ పచ్చ కాంగ్రెస్ అనే నైతిక హక్కు వాళ్ళకు, ఆ అమ్మాయికి ఉందా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఇక్కడే పుట్టి సచ్చేదాకా ఇదే పార్టీలో ఉంటే మనం పక్క కాంగ్రెస్ అనాలి. మనం ఏం లేం కదా. మనం కూడా వైఎస్ఆర్సీపీ పోయినాం, అవునా? కాంగ్రెస్కి వచ్చినాం, మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయినాం, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాం. మరి మనకు అడిగే నైతికత ఉన్నదా? వచ్చినా మీకు గౌరవం తగ్గిందా? తగ్గలే కదా. మంత్రి పదవి అయితే ఇచ్చింది కదా అన్న. అరే గౌరవం ఇచ్చినప్పుడు గౌరవం కాపాడుకోవాలి. కానీ ఇది పచ్చ కాంగ్రెస్ ఎందుకు? ఎవరో చెప్పిన ఈ సోషల్ మీడియాలో వచ్చిన మాటలు మాట్లాడి నీ స్థాయిని ఎందుకు తగ్గించుకుంటున్నావు సుష్మా? నీ మెచ్యూరిటీ లెవెల్స్ అర్థమైపోతున్నాయి. నువ్వు పొలిటికల్, అసలు నువ్వు పొద్దున్న లేస్తే వరంగల్ అనగానే కొండ సుష్మిత ఒక న్యూసెన్స్. ఆమె స్టేట్మెంట్, ఆమె ఇచ్చే మాటలు ప్రతిదీ ఆ అమ్మాయిది న్యూసెన్స్గానే ఉంటుంది.
ఇంట్లో ఉన్న సురేఖక్కను బయటపడేస్తుంది, ప్రతిసారి నడుస్తుంది. కాబట్టి అది సరి అనేది కాదు అంటున్నాను. నేరుగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనుక ఏమైంది? అంటే ఇప్పుడు కింద వాళ్ళని మాట్లాడితే ఎవరేమన్నారు, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే మన పెద్ద లీడర్ అవుతుంది అనుకుంటుంది, అందుకనే రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతుంది. ఇవాళ ఆ జిల్లాలో సలహాదారు వేమనను నువ్వు లైట్ తీసుకొని మాట్లాడతావు, ఇన్ఛార్జిగా ఉండాలను లైట్ తీసుకొని మాట్లాడతావు, ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేని లైట్ తీసుకొని మాట్లాడతావు. అసలు నీవెవరు? నీకేం స్థాయి ఉంది? నీకేం అధికారం ఉంది? నువ్వేంటి? నువ్వు చెప్పొద్దు దాని గురించి. నువ్వు చెప్పు, నేను బయట వాళ్ళని రాజకీయాలు వదిలేసాయి. అసలు నీకు ఉన్నదండి ఏంటి? నువ్వు పార్టీకి చేసింది ఏంటి? ప్రభుత్వానికి నువ్వు చేసింది ఏంటి? పార్టీ నీకు నష్టం చేసింది నువ్వు అంటున్నావు కదా, నువ్వు చేసిందని చెప్పు. పార్టీకి ఏం చేసినావు? కష్టపడి గొడ్డులాగా ఇంట్లోనే పుట్టి ఇంట్లోనే పెరిగి పని చేసినోడికి ఏం రాకపోతే వాని గురించి నువ్వు అడుగుతున్నావా? లేదు కదా. అవకాశం రానప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు, ఇలా కాకపోతే రేపు వస్తుందని ఎదురు చూస్తున్నారు పని చేయడానికి. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, అనిరుద్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇవ్వలే. బీసీ కాబట్టి కొండా నేనేమంటా, పార్టీ కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. మాటల ప్రతోనికి మనం వారికి ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ కంటెస్ట్లో మాట్లాడినాడన్న పార్టీ కూడా గమనిస్తుంది. గమనించి ఇస్తారు, వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తారు, వాళ్ళని కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. రాత్రి సస్పెండ్ చేసి చూసారు కదా బీసీ గురించి మాట్లాడితే. కాబట్టి డెఫినెట్గా అందరికీ ఉంటుంది, పార్టీ ఎక్కడ ఉపేక్షించదు. బట్ కాంగ్రెస్ పార్టీ అంటే కొంత డెమోక్రటిక్గా ఉంటుంది, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అర్థం చేసుకున్నటువంటి పార్టీది. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా పార్టీ తన యొక్క నిర్ణయాలను ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా తెలియజేస్తుంది.